షాలిహుండాం కేజీబీవీలో కుంక్యాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కుంక్యాన గోవిందరాజులు 16వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ శిబిరాన్ని తెలుగు మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి ప్రారంభించారు. హరిప్రసాద్ కిడ్నీ ఆసుపత్రి సహకారంతో 350 మంది బాలికలు, గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. విద్య, వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాల్లో కుంక్యాన ట్రస్ట్ అందిస్తున్న సేవలను గుండు స్వాతి కొనియాడారు. అనంతరం షిర్డీ సాయిబాబా మందిరానికి ట్రస్ట్ తరపున 10,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. 6వ వర్ధంతి సందర్భంగా కేజీబీ విద్యా సంస్థలో హరిప్రసాద్ కిడ్నీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం, మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ శిబిరాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన గుండు స్వాతి గారికి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఉచిత వైద్యం అందించేటటువంటి ఉద్దేశంతో ఈసారి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించుకోవడం. మరి ఈ శిబిరాన్ని నిర్వహించడానికి వైద్యులుగా విచ్చేసిన గైనకాలజిస్ట్ కుమార్తె డాక్టర్ మాధురి, అలాగే మా అల్లుడు గారు డాక్టర్ సిస్టర్ మనోజ్ కుమార్ గారు, అలాగే హరిప్రసాద్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి ఎండి డాక్టర్ ప్రభు గారు, ఆ హాస్పిటల్ నుంచి విచ్చేసినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏర్పాటు చేసిన నాటి నుండి కూడా నాన్నగారి జయంతి, వర్ధంతితో పాటు కనీసం 10 రోజులకు ఒకసారి శ్రీకాకుళం నగర మనోవికాస కేంద్రం, అలాగే మదర్ తెరీసా హోమ్, యాతి ఫౌండేషన్ ఓల్డేజ్ హోమ్, వాటిలో కూడా భోజన ఏర్పాట్లు మంత్లీ 2 or 3 ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు భాస్కర్ గారు చెప్పినట్టు నైట్ షెల్టర్లో కూడాను మనం ఫుడ్ ఇస్తున్నాం సందర్భాన్ని బట్టి. అలాగే బుక్స్, పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి వారికి ప్రైజెస్, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ ట్రస్ట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, బయట నుంచి ఎటువైపు నుంచి విరాళాలు స్వీకరించకుండా ఫ్యామిలీ మెంబర్సే ఈ ట్రస్ట్ను నడుపుతున్నాం. మేనమావతో నాకు సమానం. ఏ రోజైనా మేము తప్పు చేస్తే ఆయన అడిగే పరిస్థితిలో ఉండేవాడు కాబట్టి ఆయన మేనమావంగా మాకు సంబోధించడంలో ఏ రకమైన ఇబ్బంది కూడా మీకు లేదు. అలాంటిది ఈరోజు కుంక్యాన గోవిందరాజు గారు 16వ వర్ధంతి సందర్భంగా ఈ కుంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ మెడికల్ క్యాంపు వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే గారు సతీమణి అయిన స్వాతి మేడం గారికి, అలాగే ఆడపిల్లల తరఫున, మగపిల్లల తరఫున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ మన కేజీబీ తరఫున కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వీళ్ళు ఆయన ఉద్యోగం చేసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినప్పుడు అయినా ఆయన ఒక పక్క ఇబ్బందులు పడినా 10 మందికి పట్టాలనే ఆలోచన అనేది ఆయనకి మేము ఎరిగిన తర్వాత మేము ఆయన చూసేవాళ్ళం. ఎందుకంటే ఆయన రూపాయి లేనప్పుడు కూడా ఏ రకంగా ఉన్నాడో, ఆయన కొన్ని లక్షలు కలిగినప్పుడు కూడా అదే రకం మెయింటెనెన్స్ అయింది. కాబట్టి ఆ రకంగా ఆయన చనిపోయినంత వరకు కూడాను చెయ్యితో ఒకరికి ఇవ్వడమే తప్ప ఆయన ఎవరికి తీసుకునే అవకాశం ఆయనకి ఏ రోజు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కూడా వివిధ స్థాయిల్లో, ఇతర ఆడపిల్లల తరపున కానీ, ఇతర మగపిల్లల తరపున అందరూ కూడా ఆయన తాలూగా చేసిన దాన ధర్మాలే ఈవేళ వారి కుటుంబానికి శ్రీరామ రక్షణ. ఈవేళ అందరూ కూడా వివిధ హోదాల్లో కానీ మంచి అసలుగా కాదు, సెటిల్ అయినంత మాత్రానికైనా ఎవరు ఈవేళ పిల్లలందరికీ సెటిల్ అవుతున్నారు. ఆ సెటిల్ అయినా వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టడంలో ముందుకొచ్చి ఈవేళ తండ్రి తాలూకా ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు సిద్ధార్థులుగా ఈరోజు ఆయన చనిపోయిన నుంచి 1వ వర్ధంతి, 2వ వర్ధంతి, 3వ వర్ధంతి అని ఈవేళ 16 వర్ధంతుల వరకును ఆయన ఒక ఏ రోజు ఎక్కడ పెట్టినా అక్కడ దానికి అవసరాలను పెట్టి ఓ పేదవాడికి అన్నం పెట్టడం కానీ, లేక పేదవాడికి బట్టలు ఇవ్వడం కానీ, లేదు స్కూల్కి వెళ్తే పుస్తకాలు, బుక్స్ ఈ బ్యాగులు ఇవ్వడంలో కానీ, ఆయనకి చనిపోయినంత నుంచి ఈవేళ వరకు వాళ్ళ కంటిన్యూషన్ ఇది ఒక ఆయన ఈ చనిపోయిన రోజు ఇది ఒక కార్యక్రమంలా కాదు తీసుకెళ్లడంలో కుటుంబ సభ్యులు ఆ సహకారం అంతా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరికొన్ని సంవత్సరాలు
వీరికి జ్ఞాపకం ఉన్నంత వరకు ఆ తండ్రి ఆశయాలు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చిన పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేసేది ఇది 16వ కార్యక్రమం. ప్రతి సంవత్సరం చిన్నాన్న గారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం మన ఊర్లో వేణుగోపాలపురం అలాగా టౌన్లో చాలా దగ్గరలో ప్రతి సంవత్సరం ఒక దగ్గర ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం ఏం చేద్దామని అన్నయ్యలు అడిగారు. అడిగితే కస్తూర్బాయి స్కూల్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, మెడికల్గా ఇక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది అనే మాట నేను తెలియజేసిన వెంటనే అన్నయ్యలు ఇక్కడ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎక్కువ పేద విద్యార్థులు ఉంటారు కనుక వాళ్ళకి ఏదైనా మెడికల్గా ఉపయోగం జరిగితే మంచిదని నా అభిప్రాయం. అందువల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇవే కాదు, చదువుకోవడానికి బుక్స్ కానీ రకరకాల అవసరాలు, మెడికల్గా ఎన్నెన్నో అవసరాలు. మా ఫ్యామిలీ నుంచి అందరూ మెడికల్ సైడ్ చాలా ఎక్కువ మంది పిల్లలందరూ ఎంబీబీఎస్ ఎండీలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి కష్టంలో ఉండే వారికి ఆదుకోవడం, చదువుకునే పిల్లలకి రకరకాల హెల్ప్ చేయడం, ఇవన్నీ ఒక ఆనవాయితీగా నడుస్తుంది. ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అతన్ని గుర్తుగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడింది. ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరము అతను గుర్తుగా ఏదో ఒక మెడికల్ క్యాంప్ అయితేనేమి ఏవో మంచి ప్రజాసేవ ఏదో ఒక చేయాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు ఈ కస్తూరిబాయి స్కూల్లో ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ స్కూల్లోని కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు రావడం జరిగింది. ఈ సందర్భంలో ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గైనిక్ డాక్టర్ గారు కూడా వచ్చారు. ఆ అమ్మాయిలకి వాళ్ళు ఎంతో ఉపయోగకరమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రతి టీచర్స్కి నేను తెలియజేయండి ఏమంటే, ప్రతి పిల్లలకి దగ్గరుండి డాక్టర్కి చూపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్కి తెలియపరచాలని కోరుకుంటూ ఈ ట్రస్ట్ ద్వారా ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకెంతో ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఎంతో ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.